శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పొందే వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల జారీలో మార్పులు చోటు చేసుకున్నాయి. టీటీడీ సర్వర్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ప్రతిరోజు ఆన్లైన్లో విడుదల చేసే శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను నేడు విడుదల చేయడం సాధ్యం కాలేదు. దీంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు టీటీడీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12:30 నుండి తిరుమలలోని అన్నమయ్య భవన్ ఎదురుగా ఉన్న ప్రత్యేక కౌంటర్ ద్వారా ఆఫ్లైన్లో టికెట్లను జారీ చేస్తున్నారు. రోజువారీ కోటా అయిన 800 టికెట్లు పూర్తయ్యే వరకు మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత అనే ప్రాతిపదికన ఈ టికెట్లు అందజేశారు. ఆఫ్లైన్లో టికెట్లు పొందిన భక్తులు నేడు సాయంత్రం 4 గంటలకే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ మార్పు కేవలం ఈ రోజుకు మాత్రమే వర్తిస్తుందని, రేపటి నుండి యథావిధిగా శ్రీవాణి దర్శన కోటాను ఆన్లైన్లోనే విడుదల చేస్తామని టీటీడీ స్పష్టం చేసింది. ఇక శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పొందే వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల జారీలో అయితే మార్పులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ శాలిని, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ దాతల దర్శనానికి సంబంధించి ఒక చిన్న మార్పు చేస్తుంది. సాంకేతిక కారణంగా మామూలుగా సాధారణంగా ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో టోకన్లు జారీ చేసి భక్తులు టికెట్లు బుక్ చేసిన విధంగా ప్రయత్నం చేసేవారు. ఆ రకంగా ఇవాళ మొత్తం సాంకేతిక సమస్య రావడంతో కేవలం ఈ రోజు మాత్రమే ఆఫ్లైన్ లో టోకన్లు జారీ చేస్తున్నారు. అది కూడా 800 టికెట్లు భక్తులు ముందు వస్తున్న వారికి ముందు ప్రతిపాదిక నేపథ్యంలో హెచ్విడిసి కౌంటర్ లో టోకన్లు కేటాయిస్తున్నారు. ఆ రకంగా భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని, అలర్ట్ గా ఉండాలని కోరుతున్నారు. ఎందుకంటే పూర్తిగా సాంకేతిక కారణంగానే ఈ సమస్య రావడంతో సర్వర్లు మొరాయించడం డౌన్ కావడంతోనే భక్తులు ఈ మార్పులు గమనించి ఈ రోజు మాత్రమే ఆఫ్లైన్ లో టోకన్లు పొందాలి, రేపటి నుంచి యథావిధిగా ఆన్లైన్ లో టోకన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేసించాలి. రైట్, థ్యాంక్ యూ సురేష్.